నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే సార్, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నపనంగా మీటింగ్ లోంచి లేచి వెళ్ళిపోయారు, చాలా సీరియస్ గాను. అసలు ఏం జరిగింది మీటింగ్ లోనే, ఎందుకు ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది? సో ముందు జరుగుతున్న ఇష్యూస్ ఏమైనా రీజన్ కావచ్చు అని అనుకుంటున్నాను. నిన్న జనసేన కార్యవర్గ సమావేశం నుంచి ఆయన ఆగ్రహంగా వెళ్ళిపోయాడు. మామూలుగా ఒక ప్రెసిడెంట్, ఆయన అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడే జనసేన మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం అనేది ఒక విచిత్రమైన విషయం. జనరల్ గా ఇలాగ జరగదు ఎప్పుడు, ఎందుకంటే అతను కంట్రోల్లో ఉంటుంది. ఎవరైనా తనకు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ ఇతను అలిగిపోవడం అంటే మామూలుగా ఒక సామెత ఉంది, అలిగే మొగుడు చేతగాని వాడు అని. ఊర్లలో సామెత ఉంటారు. అంటే చేత కాలేదు కాబట్టి అతను తినకుండా అలిగి వెళ్ళిపోతుంటాడు ఊర్లలో. సో అలాగే ఇతని మీద కూడా ఇప్పుడు అలాగే రాస్తున్నారు. అంటే ఇతనికి తన పార్టీ మీద కంట్రోల్ ఉన్నప్పుడు తను ఎందుకు అలగాలి? ఎవరైనా తప్పు చేస్తే దాన్ని చర్చించాలి, దానికి సంబంధించి ఒకవేళ పనిష్మెంట్ ఏమన్నా ఇవ్వాలంటే పనిష్మెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్కి ఒక విత్ ఇన్ ద జనసేనలో జరుగుతున్న అనేక కార్యకలాపాలు ఫ్రస్ట్రేషన్ కి దారితీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మామూలుగా అయితే అధికారంలో ఉన్నప్పుడే ఎవరైనా కూడా పార్టీ నిర్మాణం మీద శ్రద్ధ పెడతారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మించడం ఈజీ అవుతుంది, అధికారంలో లేనప్పుడు వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు వేధిస్తుంటారు, వీళ్ళకి హోప్ ఉండదు. అందువల్ల పార్టీలో చేరడానికి కానీ, పార్టీని బలోపేతం చేయడానికి కానీ, పార్టీ మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ జంకుతారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా సమకూరుతాయి. అందుకని అధికారం వచ్చి ఆల్మోస్ట్ 2 years అయినా కూడా ఇప్పటికి కూడా స్ట్రాంగ్ గా పార్టీ మీద నిర్మాణం మీద పవన్ కళ్యాణ్ ఎక్కడ శ్రద్ధ పెడుతున్నట్టు మనకు కనిపించట్లేదు. దీని పర్యవసానం ఏమవుతుందంటే, ఎక్కడికి వాళ్ళు లూజ్ గా ఉంటారు, అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఒక నిర్మాణం కానీ, దాంట్లో క్రమశిక్షణ కమిటీ కానీ, ఒక వ్యవహారం కానీ లేదు. సో ఈ ఇటీవల కొన్ని పరిణామాలు, కాళహస్తి ఇన్సిడెంట్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ సొంత డిపార్ట్మెంట్ మీద, అంటే అటవీ శాఖ అధికారుల మీద బుడ్డ రాజశేఖర రెడ్డి దాడి కానీ, ఇలాంటివి అనేకం పవన్ కళ్యాణ్ తలనొప్పి. కాళహస్తిలో జరిగింది కూడా పెద్ద విషయమే. అట్లాగే తిరుపతిలో కిరణ్ రాయల్ది, ఆ తర్వాత ఇప్పుడు రైల్వే కోడూరులో అరవ శ్రీధరు, ఈ విషయాలంతా కూడా పవన్ కళ్యాణ్కి ఇబ్బందిగా ఉంది. వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. సో వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, కానీ జనసేన వాళ్ళు ఎంత చేసినా కూడా దాంట్లో ఓవరాల్ గా ఆ అమ్మాయి ఒకవేళ బ్యాడ్ క్యారెక్టర్ అని వీళ్ళు ప్రూవ్ చేయదలుచుకున్నా చేసినా, ఇతని క్యారెక్టర్ అయితే ఆటోమేటిక్ ఏమి మంచిదైపోదు. సో ఆమె చెడ్డదైనంత మాత్రం ఆయన మంచోడు అయిపోడు కదా. మరి అలాంటి బ్యాడ్ క్యారెక్టర్ తో 1.5 year, అది కూడా ఎమోషనల్ అండ్ దాని ఏమంటారు క్షుద్ర ప్రేమ అనేవాళ్ళు మేము, అంటే రక్తాలు కోసుకొని మరి ప్రేమించడం, అంటే ఇతని ఒక ఎమ్మెల్యేకి అర్హుడా అన్న చర్చ అయితే వస్తుంది. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోయాడు. ఢిల్లీలో కూడా అదే వైసీపీ నాయకుడు అయితే ఈ పాటికి ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయితో మాట్లాడి ఒక పెద్ద ఉద్యమే స్టార్ట్ చేసేవాడు కదా అన్న ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మామూలుగానే ఓవర్ డ్రామాటిక్ గా ఉంటాడు, సినిమాటిక్ గా ఉంటాడు, ఏదైనా విషయాల మీద స్పందించడం అనేది. అలాంటిది బాగా క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, అధికారంలో లేనప్పుడు ఎలా చేస్తున్నావు. మామూలుగా మోడరేట్ గా చేసేవాళ్ళు అంత తెలియదు కాంట్రాస్ట్. ఈయన కాంట్రాస్ట్ క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే విపరీతంగా ఓవర్ డ్రామా చేయడం, వెహికల్స్ మీద కూర్చొని చేయడం, ఊగిపోతూ ఉపన్యాసాలు చేయడం, ఆ వీడియోలు అంతా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొస్తారు అన్నమాట. సో అవన్నీ తీసుకొచ్చి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th class అబ్బాయిని వాళ్ళ గొడవల్లో, ఫ్యామిలీ గొడవల్లో ఒక అతను పిల్లవాడిని కాల్చి చంపేస్తే చాలా పెద్ద గొడవ చేశాడు. అట్లాగే చాలా విషయాల్లో చేశాడు. ఇప్పుడేమో ఇంత పెద్దదైనా కూడా అతను ఏం చేయలేకపోతుంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, లడ్డుకు సంబంధించి అయితే ఇతను మామూలు డ్రామా చేయలేదు. చంద్రబాబు ఏమో నివేదిక వచ్చింది కాబట్టి నివేదికలో జంతువు కలిసినట్టుగా ఉన్నాయి అని చెప్పి దాన్ని ఆయన ఓపెన్ చేశాడు. దాన్ని చంద్రబాబుకి ఎక్కడ క్రెడిట్ వస్తుందని తను కబ్జా చేయడం కోసం 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పెట్టి మెట్లు గడిగి ఇవన్నీ డ్రామా చేశాడు. ఇప్పుడేమైంది, వాళ్ళు వీళ్ళ గవర్నమెంటే ఉంది, వీళ్ళ గవర్నమెంట్ ఉందనే సిట్ ఉంది, సిట్లో 2 CBI అధికారులు, ఒక టెక్నికల్ బోర్డు నుంచి ఒకరు,
తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ నుంచి 2 ఉన్నారు. సో అదే సిట్ ఏమని ఇచ్చింది, ఇప్పుడు జంతు కొవ్వు అనేది లేదు, ఓన్లీ అది నెయ్యి అనేది, దాంట్లో మిల్క్ లేదు, కంప్లీట్గా అది సింథటిక్ నెయ్యి, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి అనేది తేల్చింది. అంటే మరి ఈయన అప్పుడు లక్షల లడ్లు అయోధ్యకు కూడా ఈ జంతుకో నెయ్యితో వెళ్ళాయి అనేది ప్రకటించాడు. ఇప్పుడు దాని మీద గట్టిగా అటాక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సో కనీసం ఆత్మవిమర్శ, మేము అప్పుడు నేను అనుకున్నాం కానీ అది రాంగ్ అని తేలింది అనేది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ మీద ఆ సింథటిక్ అది కూడా జంతుకో నుంచి వచ్చిందని ఒక కొత్త కథనంతో పవన్ కళ్యాణ్ మాట్లాడడం మొదలు పెట్టాడు. అది ఆ కథనానికి క్రెడిబిలిటీ పోయింది. ఈవెన్ నేషనల్ మీడియా కూడా దాన్ని చాలా గట్టిగా మాట్లాడుతుంది. ద వైర్ లో ఒక డీటెయిల్ కథనం కూడా వచ్చింది ఈ చార్జ్ షీట్ ని అనలైజ్ చేస్తూ. సో దీంతో అంతా కూడా పవన్ కళ్యాణ్ కి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే పీక్ వెళ్తున్నట్టు కనబడుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేనకు రావాల్సినంత క్రెడిబిలిటీ రావలేదు. మొన్ననే బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించాడు, మనకి 60-30-10% ఈ రేషియోలో, అంటే 60 తెలుగుదేశం, 30 జనసేన, 10 బీజేపీకి ఎక్కడ ఏ పదవులు ఇచ్చినా ఇవ్వాలి, కానీ అట్లా ఇవ్వట్లేదు అనేది ఆయన ఓపెన్ గా మాట్లాడాడు. చాలా మంది కేడర్ కూడా విపరీతంగా ఫ్రస్ట్రేషన్ తో పోస్టులు పెడుతున్నాడు. సో ఇది పవన్ కళ్యాణ్ కి డిస్టర్బ్డ్ గా ఉంది. దీన్ని ఆయన ఎక్కడ చూపించాలి? సో ఎక్కడో చోట ఆయన ఫ్రస్ట్రేషన్ బయటికి రావాలి కాబట్టి సమావేశంలో బయటకు వచ్చింది. ఆయన చెప్తున్నది ఏమంటే, లడ్డు గురించి నేను ఒకటే ఖండించాలా, మీరెవరు ఖండించకపోతే ఎలాగా, మీరు మాట్లాడాలి కదా, మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు ఉండేది అనేది అంటున్నాడు. అది వాళ్ళు మాట్లాడలేకపోవడం అనేది ఇతని ఫెయిల్యూర్ కూడా అనేది మర్చిపోతున్నాడు. వాళ్ళని మాత్రమే నిందిస్తున్నాడు. అంటే వాళ్ళకి అసలు ఒక ట్రైనింగ్ కానీ, ఒక ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ కానీ, కేడర్కి పొలిటికల్గా వాళ్ళని పొలిటికల్ కేడర్గా మార్చడం కానీ, అంటే ఇతను ఇప్పటికి కూడా ఏంటంటే ఒక సినిమా స్టారు వాళ్ళ ఫ్యాన్స్ అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంటాడు. ఆ కేడర్ కూడా అలాగే ఒక లూజు నిర్మాణాలు లేకుండా, ఒక ఆర్గనైజర్ లేకుండా, మిగతా పొలిటికల్ పార్టీలో ఆర్గనైజర్గా ఉంటుంది పొలిటికల్ కేడర్. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ క్లాసెస్ ఉంటాయి, ఎలా బిహేవ్ చేయాలి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటికి ఒక దాని ఏమంటారు రెస్పాన్సిబుల్ బోర్డ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమీ లేదు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో అతనికి ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంటాడు. సో కేడర్కి కూడా కన్ఫ్యూజన్, కేడర్కి నాయకులకి కన్ఫ్యూజన్, ఎలా బిహేవ్ చేయాలి, ఏ విషయంలో ఎట్లా ముందుకెళ్లాలో వాళ్ళకి దిశ నిర్దేశనం అనేది లేదు. లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ భాగం సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు అదే చంద్రబాబు కూడా ఇదే ప్రాబ్లం ఉంది. చంద్రబాబు ప్రసారి మంత్రులు గట్టిగా మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. ఎమ్మెల్యేలు వాళ్ళ పనులలో ఉండారు, ఇప్పుడు సంపాదనలో ఉండిపోయారు అందరూ. ఎవరికి కూడా పార్టీ లాయల్టీ అనేది ఇవాళ జనరల్ గానే అన్ని పార్టీల్లో కూడా పార్టీ లాయల్టీ లేదు. ఒకప్పుడు పార్టీ లాయల్టీ ఉండేది. ఇవాళ ఎవరికి వాడికి లాయల్టీ, సెల్ఫ్ లాయల్టీ తప్ప పార్టీ లాయల్టీ లేదు. పార్టీలకు కూడా ఐడియాలజీ బేస్డ్ గా పార్టీస్ పనిచేయట్లేదు. వాళ్ళకు కూడా అధికారము పరమావధిగా మారిపోయింది. కాబట్టి ఇవన్నిట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. ఇదన్నీ పక్కన పెట్టి ఎవరినో నిందించి లేసి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఏమీ జరగదు. సో దాంతో ఇప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఈ ఆగ్రహం లేకపోతే అలక జరగడం వల్ల సోషల్ మీడియాలో జనసేన అది దాని ఏమంటారు ఆథరైజ్డ్ ఇవి ఉన్నాయి కదా హ్యాండిల్స్, దాంట్లో ఎక్కువ లడ్డు మీద ఫోకస్ చేసి పోస్టులు పెడుతున్నారు తప్ప నాయకులు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడినా పెద్ద ఫోకస్ అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆల్రెడీ టైం అయిపోయింది, జనంలోకి అందరికి వెళ్ళిపోయింది అది. సో దాన్ని డైవర్ట్ చేయడానికే రాంబాబు ఇష్యూ, జోగి రమేష్ ఇష్యూ ముందుకు తీసుకొస్తున్నారు అనేది కూడా టాక్. ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా ఏంటంటే అది కల్తీ జరిగింది, కానీ ఆ కల్తీ జరిగితే వైసీపీ వాళ్ళు ఎవరు లేరు దాంట్లో చార్జ్ షీట్ లో, ఓన్లీ అధికారులు మాత్రమే ఉన్నారు. అంటే క్లియర్ గా ఏంటి, సిట్టే తేల్చేసింది వైసీపీ రోల్ లేదని. మరి తేల్చేసినప్పుడు జంతుకో అయితే ఏంటి, సింథటిక్ అయితే ఏంటి, అది అధికారుల వ్యవహారం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ చంద్రబాబు తీసుకున్నాడు. సో ఇంకేముండదు ఆడ చర్చించడానికి. కాబట్టి అది ఆయనే చెప్పినట్టుగా పాచిపోయిన లడ్డు లాంటి ఒక విషయాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని ఏదో ఫ్రెష్ గా ట్రై చేయడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. థ్యాంక్ యూ.